ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. నమస్తే, నేను మానస. జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా పవన్ అభిమానుల సందడి. ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని పాతగయలో పూజలు. కేంద్రం దగాపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్. బీజేపీ తీర్పు నిరసనగా కాకినాడలో ధర్నా. కొలువుదీరిన లోవ దేవస్థానం ధర్మకర్తల మండలి. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కృష్ణుడు గీతోపదేశం. జిల్లాలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు. కడియంలో వంటల పోటీలు. విజేతలకు బహుమతుల ప్రదానం. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ విజయ్ గోపాల్, జనసేన కార్యకర్త, కాకినాడ. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసినందుకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ మావిడాల లోకేష్, బెండపూడి, తొండంగి మండలం. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ శ్రీ అండ్ శ్రీమతి సాధనాల శ్రీదేవి లక్ష్మీబాబు, ఎంపీటీసీ, కత్తిపూడి, శంకవరం మండలం. కీర్తిశేషులు శ్రీ దాకే సూర్యనారాయణ సలోమెన్ రాజ్ మాస్టారు 29/8/2016 పరలోక పిలుపును అందుకుని మహిమా ప్రవేశం గావించినారు. కావున 10/9/2016 శనివారం ఉదయం 10 గంటలకు వాకతిప్ప గ్రామంలోని మా స్వగృహం నందు ఆదరణ కూడిక ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, షాలెం బాపిస్టు సంఘ సభ్యులు, దైవజనులు పాల్గొని మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానించుచున్నాము. ఇట్లు భార్య శ్రీమతి కాంతమ్మ, రిటైర్డ్ టీచర్. కుమారులు దాకే థామస్ పీటర్, దాకే అప్పలరాజు మాస్టర్. కోడళ్ళు ఎస్తేరు రాణి, సుబ్రహ్మణ్యేశ్వరి. కుమార్తె దడాల ఎలెన్ జ్యోతి, అల్లుడు అశోక్ వర్ధన్. మనుమరాళ్ళు దాకే కరుణ, దాకే ఋతు ప్రసన్న. మనుమలు దాకే సూర్యతేజ, దాకే అన్వేష్, దడాల సూర్య ప్రజ్ఞాన్ వర్ధన్. ప్రత్యేక హోదా సాధనలో జనసేన కార్యకర్తలు గుడిబాట పట్టారు. కేంద్రం మనసు మారాలని, ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిట పవన్ కళ్యాణ్ కాకినాడ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురంలో పవన్ అభిమానులు పాతగయ క్షేత్రం, 10వ శక్తి పీఠం, పురుహూతిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1,00,000 కుంకుమార్చన గావించారు. జనసేన సంకల్పం నెరవేరి ఆంధ్రప్రదేశ్కు హోదా ఇచ్చేలా కేంద్రం మనసు మారాలని జనసేన కార్యకర్తలు అమ్మవారిని మొక్కుకున్నారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. సాధిస్తాం 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 సాధిస్తాం. జనసేన పార్టీ ప్రథమ సభా దిగ్విజయార్థం, దేవీ సంపూర్ణ దేవీ ప్రీత్యర్థం, సంపూర్ణ కృపా వీక్షణార్థం ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. దేవీ ప్రీత్యర్థం కుంకుమాత్ర పూజాం సమర్పయామి. సమస్త జనాకర్షణ సంపూర్ణ జనాకర్షణ సభా విజయర్థం శక్తిమాదేవతాదేవతామధ్యస్య శ్రీపుత్రదానేన కుంకుమాత్ర పూజాం జగశ్యే. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రితస్రజాం చంద్రాం సీతారసే నమః. అగ్నే బ్రహ్మారయానుస్మాన్ స్వస్తి వృక్షాన్ పుష్పాన్ భోష్యవత్వే బహుదానవత్వే భవాదోకాయతం. లోకే హమారయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుఃఖే ప్రచోదయాత్. మహార్షయ విద్మహే నవలిగ్భాగే వరుణో దేవతాత్ వర్ణ ప్రసాదాత్.
పుత్ర 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని గొంతు చించుకున్న వెంకయ్యనాయుడు నిబంధనల కొర్రీని సాకుగా చూపి హోదా ఇవ్వలేమనడం సరికాదని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న వివక్షతను నిరసిస్తూ వైకాపా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరును జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తుర్పారబట్టారు. అది పేపర్లో వచ్చేస్తే నేను పేపర్ పట్టుకుని ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎరగొట్ట వైఖరి ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కొలువుదీరింది. ఇటీవల ప్రభుత్వం నామినేట్ చేసిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా సీనియర్ నేత కరప అప్పారావును చైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం లోవ దేవస్థానం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, కరప అప్పారావు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి భక్తుల మనోభావాలకు అనుగుణంగా లోవ దేవస్థానాన్ని అభివృద్ధిపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, టీడీపీ నేత చోడుశెట్టి త్రిమూర్తి స్వామి, చింతంనీడి అబ్బాయి, నడిగట్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. లోపత్తు గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ సత్యనారాయణ వారి దేవస్థానం ఎక్సెప్షియో సభ్యులు మరియు ధర్మకర్తగా నియమించబడినందున ధర్మకర్తగాన విద్యుత్తును యోగగామును నమ్మకంగాను చూసి కుమారస్వామి గారు ఉమ్మలపూడి చాలా మంది చైర్మన్ గారు సభ్యులు గారు భావించవద్దు. ఎందుకంటే నేను కూడా మా ప్రీతురాజు గారు రామకృష్ణ మంత్రులు మొట్టమొదటిగా నేను ఒక డైరెక్టర్గానే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు గారు చేయలేదు. ఏ రోజు కూడా ఈ పుణ్య దేవాలయానికి చాలా బాధ్యతగా మీరందరూ పనిచేయాల్సిన బాధ్యత బీజేపీ గారు, తెలుగుదేశం గారు, పార్టీ గవర్నమెంట్ అందరూ సోదర భావంతో. ఎందువల్లంటే
ఈ టెంపుల్ మరి కృష్ణుడు చెప్పినట్టు 5-6 జిల్లాలు చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అది. ఇప్పుడు మీరు బలంతోనే ఈ ధర్మకర్త సభ్యత్వాన్ని నడపాలి తప్ప ఎప్పుడు కూడా ఉదయం 6 గంటలకి ఇక్కడ అన్ని పూర్తయిపోతాయి. 8 గంటలకి నేను ఫోన్ చేస్తాను, మీరు డైరెక్ట్ కదండి, నాకు 2 రూములు కావాలి. మీరు ఇప్పుడు ఉదయం ఖాళీ అంటే ఏంటంటే ఖాళీ లేకపోతే మీరు డైరెక్ట్ కదా అన్నట్ట. అంటే నాకు ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఎదురు తెలిసి బతకమే అప్లై చేసి. జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు కడియం మండలంలో కొనసాగుతున్నాయి. పోషక విలువలతో కూడిన ఆహారంపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడియంలో మహిళలకు వంటలపై పోటీలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సొసైటీ అధ్యక్షుడు గిరిజాల వీర్రాజు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఓకే, థర్డ్ ప్రైజ్ శ్రీ సాయి సాయి ఎం సాయి. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సర్పంచ్ గిరిజాల బాబు గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ముందుగానే వచ్చి కాసేపు వెయిట్ చేశారు, కొంచెం ఇబ్బంది కలిగించో ఏమనుకోవద్దు. అయితే మరి ఈ జాతీయ పోషకాహారాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చాలామంది మన దేశంలో సరైన పోషకాహారం లేక బాలింత అనారోగ్యాన్ని బారిన పడి ఎంతో ప్రాణ నష్టం వాటిల్లుతుంది చంటి పిల్లలకు కూడా. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కూడా మనం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం అన్నమాట. ఆ సందర్భంగా మరి వరలక్ష్మి ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ కడియం సర్పంచ్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారికి మరియు ఐసిడిఎస్ వారికి అందరికి కూడా మరి ఎన్నో ముఖ్యమైన విషయాలు నా ముందర చెప్పడం జరిగింది. మా సూపరింటెండెంట్ గారు అదేవిధంగా మన మనోహర్ గారు అన్నీ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఒక ఆరోగ్యవంతమైన శిశువు మనం అందించాలంటే ఎన్ని జాగ్రత్త తీసుకోవాలో ఇప్పటికంటే గతంలో అయితే మన పూర్వీకులు మన పెద్దలు మరి ఎంతో తగు జాగ్రత్తలు తీసుకుని ఒక బిడ్డను కనేటప్పుడు మరి బాల్యత వాళ్ళకి కూడా కంటికి పాపలా రక్షించుకోవడం మన అందరికి తెలిసిన. కానీ మరి ఆధునిక కాలంలో మరి జీవనం కలిగిస్తాక ముందరకే మరి పోటీ పడవలసిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా సరైన ఆహారం లభించిన ఆహారం కూడా అన్నీ కూడా కలుషితమైపోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మన అందరూ కూడా చూస్తారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మరోసారి ఉద్యమించారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వాలు చేస్తున్న కాలయాపనను నిరసిస్తూ కాకినాడలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంఆర్పీఎస్ కోరింది. ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జెన్ని రమణయ్య వాదిక్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన ఉద్దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించి పెద్ద మాదిగనవుతానని చెప్పేసి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఈరోజు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపుల్లో అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని ఏకగ్రీవ తీర్మానం చేసి అసెంబ్లీ ద్వారాగా పార్లమెంట్కి నివేదిక సమర్పించాలి. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారే తీసుకుని దీనికి బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ఈ రోజు కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తున్నాం. ఏలేరు ఆధునికీకరణకు రైతులు సహకరించాలని సాగునీటి సంఘాల ప్రతినిధులు కోరారు. ఆయకట్టు స్థిరీకరణకు భూసేకరణ చేయాల్సి ఉన్నందున ఇందుకు సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు కిల్లంపూడి మండలం వీరవరంలో సమావేశాన్ని నిర్వహించారు. రైతుల అపోహలను సాగునీటి సంఘాల ప్రతినిధులు అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో తోట వేణుగోపాలరావు, తోట వెంకటాచలం, బాపిరాజు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టులోని మనకి కాలువల కోసం కాలువల మోడరైజేషన్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. నోటిఫికేషన్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతులతో గ్రామసభ నిర్వహించి సేకరించవలసింది ఆర్డీఓ గారు ఆదేశించి ఉన్నారు. ఆర్డీఓ గారు ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ గ్రామసభ నిర్వహించబడింది. ఇక్కడ గ్రామసభకి హాజరైన రైతుల వద్ద నుంచి అభ్యంతరాలు తీసుకుని విషయాలైనా ఆర్డీఓ గారు దృష్టిలో పెట్టి వారి యొక్క అభ్యంతరను పరిష్కరించడం జరుగుతుంది. నా పేరు ఎంవీ భవన్ కుమార్, నేను డిప్యూటీ తహసీల్దార్ ఆర్డీఓ పెద్దాపురం. జిల్లావాణి న్యూస్ లో షార్ట్ బ్రేక్. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ విజయ్ గోపాల్, జనసేన కార్యకర్త, కాకినాడ. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసినందుకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ మావిడాల లోకేష్, బెండపూడి, తొండంగి మండలం. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ శ్రీ అండ్ శ్రీమతి సాధనాల శ్రీదేవి లక్ష్మీబాబు, ఎంపీటీసీ, కత్తిపూడి, శంకవరం మండలం. కీర్తిశేషులు శ్రీ దాకే సూర్యనారాయణ సలోమెన్ రాజ్ మాస్టారు 29/8/2016 పరలోక పిలుపును అందుకుని మహిమా ప్రవేశం గావించినారు. కావున 10/9/2016 శనివారం ఉదయం 10 గంటలకు వాకతిప్ప గ్రామంలోని మా స్వగృహం నందు ఆదరణ కూడిక ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, షాలెం బాపిస్టు సంఘ సభ్యులు, దైవజనులు పాల్గొని మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానించుచున్నాము. ఇట్లు భార్య శ్రీమతి కాంతమ్మ, రిటైర్డ్ టీచర్. కుమారులు దాకే థామస్ పీటర్, దాకే అప్పలరాజు మాస్టర్. కోడళ్ళు ఎస్తేరు రాణి, సుబ్రహ్మణ్యేశ్వరి. కుమార్తె దడాల ఎలెన్ జ్యోతి, అల్లుడు అశోక్ వర్ధన్. మనుమరాళ్ళు దాకే కరుణ, దాకే ఋతు ప్రసన్న. మనుమలు దాకే సూర్యతేజ, దాకే అన్వేష్, దడాల సూర్య ప్రజ్ఞాన్ వర్ధన్. హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ కాకినాడలో మొట్టమొదటిసారిగా అధునాతనమైన పరికరములతో నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. మా వద్ద అధునాతనమైన క్యాథ్లాబ్, సిటీ స్కాన్, లీనియర్ ఎక్స్లేటర్, ఎంఆర్ఐ స్కాన్, ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన 4D పెట్ సిటీ స్కాన్ మా వద్ద కలవు. ఎన్నో అడ్వాన్స్డ్ పరికరములతో అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స చేయబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన చిరునామా హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. ఫోన్ 08842370777. వెల్కమ్ బ్యాక్ టు జిల్లావాణి న్యూస్. ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాకినాడలో రాజకీయ పక్షాలు, పాత్రికేయులు కథం తొక్కారు. వివిధ రాజకీయ పక్షాల నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి మధు, జర్నలిస్టు సంఘ నేతలు నవీన్,
అధికారి తదితరులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి చివరి దాకా మేము సిపిఎం పార్టీ నిలబడ్డాం. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, వామపక్షాలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి కోరారు. ఆయన ప్రకటనని స్వాగతిస్తున్నాం. ప్రత్యేక హోదాకి ఒక ఉద్యమం తీసుకుంది. రేపు జరిగే బంద్కు కూడా వారు పూర్తి మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కానీ ఒకటే విషయం చెప్పేసుకున్నాం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ తప్ప మీరు ఏదైనా కోరుకోండి, ప్యాకేజీలు ఇస్తాం, రాయితీలు ఇస్తాం అని ఆ రోజు మన్మోహన్ సింగ్ అందరూ కూడా తెలంగాణ ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు. కానీ వాళ్ళు మాకు ప్రత్యేక తెలంగాణ తప్ప ఇక ఇతర ఏదీ వద్దని చెప్పారు. అందుకే మేము కూడా ఈరోజు వామపక్షాలుగా, పాత్రికే సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా అందరం కోరిక ఒకటే, నువ్వు ఏదైనా ఇస్తే అదనంగా ఇవ్వు, మాకు ప్రత్యేక హోదా మాత్రమే కావాలి. ఈరోజు ప్రత్యేక హోదా సమస్యపై ఏపీడబ్ల్యూజేఎఫ్ వామపక్షాలతో కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ప్రత్యేక హోదా ప్రకటించిన మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీలు ప్రస్థానం తీసుకొచ్చారు. ఈ ప్యాకేజీల వల్ల ఎవరు కోరికేది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇన్నాళ్ళ జనం ఈ వెర్రి వాళ్ళు కాదు, అది మాత్రం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారైనా మోడీ గారైనా గుర్తుంచుకొని తప్పనిసరిగా మాకు ప్రకటించిన ఎన్నికల హామీగా మీరు పెట్టిన ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలి. జనసేన సేవా కార్యక్రమాల్లో ముందడుగు వేస్తోంది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ చిన్నారిని ఆదుకునేందుకు గంటా సురేష్ ఆలివ్ ఇంటర్నేషనల్ మిషన్ పవన్ అభిమానులకు టీషర్ట్ల అమ్మకాలను చేపట్టారు. కాకినాడలో జరిగే ఆంధ్రుల ఆత్మగౌరవం సభకు వచ్చే కార్యకర్తలు పవన్ బొమ్మతో ఉన్న టీషర్టు సేల్స్ను చేపట్టారు. వీటి అమ్మకాల ద్వారా వచ్చే డబ్బును క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి అందజేస్తామని సురేష్ చెప్పారు. జనాలు ఏమి ఎరిపప్పలు కదండి. నేను ఒక్క నిమిషం సార్ వాయిస్ తీసుకుని చేస్తాను, ఆగండి సార్. పంపలేదు సార్. మంచి పని చేస్తున్నామన్నారు, చేద్దాం తప్పండి. చూడు కరెక్టే. మిషన్ తరఫున ఈ టీషర్ట్లు ఇక్కడ జనసేన సింబల్ వేసి అమ్ముతున్నాం. ఈ అమ్మిన డబ్బులు చిన్నపిల్ల హార్ట్ ఆపరేషన్ చేయించడం కోసం ఉపయోగిస్తాం. ఈ డబ్బులు ఆల్రెడీ ఒక పిల్ల గుడివాడ దగ్గర ఒక పాపని తీసుకొస్తున్నాం. ఈ అమ్మి ఆ డబ్బులు ఆ పిల్లకి డొనేట్ చేయడానికి మేము సిద్ధపడి చేస్తున్నాం. ఈ అమ్ముతున్నాం. మేము వచ్చింది మధ్యపడి నుంచి వచ్చామండి. మిషన్ అన్ని ఊర్లో ఉంది. వాళ్ళకి సాయం చేయడానికి మేము చేస్తున్నాం. గంటా సురేష్ విన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ కాకినాడ వారి సౌజన్యంతో కిల్లంపూడి మండలం వీరవరం స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేశారు. అధ్యక్షురాలు దూలం అలివేలు మంగతాయారు ఆధ్వర్యంలో ఆ క్లబ్ ప్రతినిధులు ఇక్కడ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు బుక్స్, క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సులభ, మాధవి, కుమారి, అనిత తదితరులు పాల్గొన్నారు.
క్లబ్ ప్రెసిడెంట్ నేను కాకినాడకి. ఈరోజు సెప్టెంబర్ 8న వరల్డ్ వ్యాప్తంగా లిటరసీ డే అంటే నిరక్షరాస్యతని నిర్మూలించాలని. అయితే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రోటరీ క్లబ్ వాళ్ళు పోలియోని ఎట్లా నిర్మూలించారో మా ఇన్నర్వీల్ క్లబ్ ఎయిమ్ ఏంటంటే నిరక్షరాస్యతని నిర్మూలించడం. సో దీని సందర్భంగా ఈరోజు లిటరసీ డే సందర్భంగా మేము చాలా స్కూళ్ళు చూసాం మా కాకినాడ టౌన్లో, కానీ అన్నీ డెవలప్డ్గానే అనిపించినాయి. మేము పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం గారు, శ్రీమతి వాడి గారి ద్వారా ఈ ఊర్లో, ఈ గ్రామంలో, వీరవరం గ్రామంలో ఈ స్కూల్ చాలా పూర్గా ఉందని తెలిసి ఆవిడ సపోర్ట్ తోటి మేము ముందుకు వచ్చి ఈ స్కూల్ని ఒక హ్యాపీ స్కూల్గా మారిద్దామనే ఉద్దేశంతో మా క్లబ్ తరఫున ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ బుక్స్, పెన్సిల్ బాక్స్ ప్లస్ చార్ట్స్, క్యారమ్ బోర్డు ఇట్లాంటి ఈరోజు సర్వీస్ చేసామండి. నెక్స్ట్ దీన్ని ఒక మంచి స్కూల్గా వీళ్ళకి అవసరాలు టాయిలెట్స్ కానీ, వాటర్ ట్యాంకు, ఇట్లాంటి బెంచెస్ లేవన్నారు. ఇవన్నీ నెక్స్ట్ టైం మళ్ళీ కొద్ది రోజుల్లోనే వచ్చి ఇద్దామని అనుకుంటున్నాం. చూసిన తర్వాత మా ఇన్నర్వీల్ క్లబ్ చేసేది ఏంటంటే నిరక్షరాస్యత నిర్మూలించడము ఫస్ట్, సెకండ్ ఆశా కిరణ్ ప్రాజెక్ట్, హ్యాపీ స్కూల్, ఈ 3 ప్రజెంట్ వరల్డ్ వ్యాప్తంగా చేస్తున్నామండి. కాకినాడ ఎంపీ దత్తత గ్రామం బురుగుపూడి గ్రామాన్ని రాష్ట్ర ఎంపీడీఓల బృందం సందర్శించింది. జెడ్పీసీయూతో కలిసి ఈ గ్రామానికి వచ్చిన అధికార బృందం బూరుగుపూడిలో అమలు జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ పాటంశెట్టి సూర్యచంద్ర నేతృత్వంలో గ్రామాభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్న తీరుపై ఈ బృందం ప్రశంసల వర్షం కురిపించింది. మరింత అభివృద్ధి సాధించి రాష్ట్రంలో ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇది అంతా కూడా మనం కూర్చున్న ప్లేస్ అంతా 70 సెంట్లు ఇదంతా కూడా. అన్ని విన్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ నా ఫోన్ నెంబర్ కూడా రాసుకోండి సార్. నాది నెంబరు 995. ఆర్గనైజ్ చేస్తున్నారని 2 పేర్లు ఇచ్చారు మాకు ఇచ్చిన ఆర్డర్లో. వాళ్ళ ఫోన్ నంబర్ లేవు. షెడ్యూల్ ప్రకారం నాకు వచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం రేపు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ నేను ఇవాళ విష జ్వరాలు వచ్చినాయి అని ఎక్కడో చింత చేస్తున్నారు. దయచేసి అందరం స్పీడ్గా బయలుదేరాలి. ఎందుకంటే సర్పంచ్గా గవర్నమెంట్ రూరల్ అర్బన్ మిషన్ కింద మొత్తం స్టేట్లోని అన్ని జిల్లాల నుంచి ఎండిఓలని, ఒక్కొక్క జిల్లా నుంచి ఒక ఎండిఓ, ఒక ఈఓపిఆర్ని అండ్ ఆర్డబ్ల్యూఎస్ఏని, మండల్ ఇంజనీరింగ్ ఆఫీసర్స్ని, వీళ్ళందరినీ కూడా కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసి ఎక్కడైతే మంచి గవర్నమెంటల్ స్కీమ్స్ అన్ని, ఎన్ఆర్జీ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయో వాటిని అన్నిటికీ అవేర్నెస్ కోసం, ప్రోగ్రామ్ కోసం పంపించారండి. దానికోసం వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ఈ బురుగుపూడి విలేజ్లో అయిన తర్వాత నెక్స్ట్ మేడపాడు అండ్ ఉండూరు ఈ విలేజెస్ అన్నీ అయిన తర్వాత ఈరోజు నైట్ హాల్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెళ్తారండి. అక్కడ వేలివెన్ను, చిన్నామీరం ఈ 2 విలేజెస్ అక్కడ చూస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఐఎస్ఎల్స్ అన్ని కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ విలేజ్ని. వాటిని అన్నింటినీ కూడా చూసారు, వాళ్ళు ఏ విధంగా చేశారనేది. అలాగే అంగన్వాడీ సెంటర్ వీటినన్నింటినీ కూడా చూశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. దాన్ని కూడా వీళ్ళందరూ చూసి చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేస్తారు. సోప్ పిట్స్ ప్రతి ఇంటికి ఇక్కడ సోప్ పిట్స్ తవ్వడం జరిగింది. వాటిని కూడా వీళ్ళందరూ చూసారు. థ్యాంక్ యూ. బూరుగుపూడి గ్రామ పంచాయతీని మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి 4 ఈఓఆర్డీలని, అలాగే పంచాయతీరాజ్ ఏఈలు, ఆర్డబ్ల్యూసీఈలని 4 చొప్పున ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి ఈరోజు ఈ గ్రామం సందర్శించడం జరిగింది. ఏలేశ్వరం వైఆర్పీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కౌన్సిలర్ జవ్విన వీరరాఘవమ్మ ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. జేవీఆర్ ట్రస్ట్ సమకూర్చిన ఐడి కార్డులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మూర్తి, ట్రస్టు చైర్మన్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకరు పట్టుకో. పేరు జూనియర్
నాగరాజు, మాది ఏలేశ్వరం మున్సిపాలిటీ పంచాయతీ. కాలంలో ఈరోజు ప్రభుత్వం అందించినటువంటి 2 జతల బట్టలు కూడా విద్యార్థులకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే జేవీఎస్ఎస్ ద్వారా ఇవాళ పిల్లలందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సఖినేటిపల్లి మండలం మోరి ఉయ్యూరివారి మొరక గ్రామాల మధ్య మంచినీటి పైప్లైన్ వివాదం పెనుదుమారాన్ని రేపింది. దీన్ని సాకుగా తీసుకున్న వైరి వర్గాలు పరస్పర దాడులకు ఎగబడ్డారు. సమస్య ముదిరి పాకాన పడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్ను ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై ఇరు వర్గాలపైన కేసులు నమోదు చేశారు. మోరీ గ్రామం అలాగే బీవీ మెరక 2 విలేజ్లకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై విషయంలో వివాదం తాలెత్తిందండి. అందులో భాగంగా వైస్ సర్పంచ్ అలాగే సర్పంచ్లు వాళ్ళ ఊర్లకి వాటర్ సప్లై సరిగ్గా జరగట్లేదనే ఉద్దేశంతో కొంత ఘర్షణ పడటం, ఆ ఘర్షణ పడ్డ తర్వాత వాళ్ళ ఎంపీపీ గారి ఇంటికి వెళ్ళి ఇద్దరు కూడా గొడవ పడటం, అలాగే అఫీషియల్స్ని కూడా తీసుకుని వెళ్ళి ఆ పైప్ లైన్లు చూపించి వాటిని పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ తలెత్తిన వివాదంతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 2 గ్రూపులు కూడా పోలీస్ స్టేషన్ రావడం, కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. తదనంతరం అఫీషియల్స్ కూడా ఎంటర్ అయ్యి ఈ వివాదాన్ని పరిష్కరించాలని, అలాగే ఏదైతే ఘర్షణ పడ్డారో వాటి నిమిత్తం చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని పంపించడం, అలాగే అందులో ఎవరైతే దెబ్బలు తిని ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి పంపించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇందులో నేతల ప్రభాకర్ రావు నేతను పోలీస్ స్టేషన్లో నుంచి బయటికి వెళుతూ ఆ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర తన మోటార్ సైకిల్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళి ఆ మోటార్ సైకిల్ తీసుకెళ్ళిపోతుండగా అక్కడ కొంతమంది ఇతను కాపు కాసి బల్లా భాస్కర్ రావు ఇంకా కొంతమంది 4 ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ విజయ్ గోపాల్, జనసేన కార్యకర్త, కాకినాడ. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసినందుకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మీ మావిడాల లోకేష్, బెండపూడి, తొండంగి మండలం. ఈ రోజు కాకినాడలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆత్మ గౌరవ సభను జయప్రదం చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ శ్రీ అండ్ శ్రీమతి సాధనాల శ్రీదేవి లక్ష్మీబాబు, ఎంపీటీసీ, కత్తిపూడి, శంకవరం మండలం. కీర్తిశేషులు శ్రీ దాకే సూర్యనారాయణ సలోమెన్ రాజ్ మాస్టారు 29/8/2016న పరలోక పిలుపును అందుకుని మహిమా ప్రవేశం గావించినారు. కావున 10/9/2016 శనివారం ఉదయం 10 గంటలకు వాకతిప్ప గ్రామంలోని మా స్వగృహం నందు ఆదరణ కూడిక ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, షాలెం బాపిస్టు సంఘ సభ్యులు, దైవజనులు పాల్గొని మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించవలసిందిగా ఆహ్వానించుచున్నాము. ఇట్లు భార్య శ్రీమతి కాంతమ్మ, రిటైర్డ్ టీచర్. కుమారులు దాకే థామస్ పీటర్, దాకే అప్పలరాజు మాస్టర్. కోడళ్ళు ఎస్తేరు రాణి, సుబ్రహ్మణ్యేశ్వరి. కుమార్తె దడాల ఎలెన్ జ్యోతి, అల్లుడు అశోక్ వర్ధన్. మనుమరాలు దాకే కరుణ, దాకే ఋతు ప్రసన్న. మనుమలు దాకే సూర్యతేజ, దాకే అన్వేష్, దడాల సూర్య ప్రజ్ఞాన్ వర్ధన్. ఈ వార్తలను సహసమర్పణ చేస్తున్న వారు హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్, ఏడీబీ రోడ్, కాకినాడ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా పవన్ అభిమానుల సందడి, ప్రత్యేక హోదా ఆకాంక్ష నెరవేరాలని పాలవేలో పూజలు. కేంద్రం దగాపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ తీర్పు నిరసనగా కాకినాడలో ధర్నా.
కొలువుదీరిన లోవ దేవస్థానం ధర్మకర్తల మండలి భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని కృష్ణుడు గీతోపదేశం. జిల్లాలో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు, కడియంలో వంటల పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.